వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోయాయని ఆయన విమర్శించారు. తెలంగాణకు చెందిన 6 ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్డు, జవహర్ నగర్ డంపింగ్ యార్డు, రైల్వే అండర్ పాస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణంపై వినతులు ఇచ్చినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర నిధులు అందించారని కోరామని చెప్పారు. రేషన్ బియ్యం విషయంలో కేంద్రం అందిస్తున్న వాటాపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల ముందు 17 మంది ఎంపీలను వాళ్ళు మీటింగ్ పిలిచిండ్రు. నేను కొండా విశ్వేశ్వరరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున పోయినాం. మేము అన్ని లెక్కలు చూసినాం. నేను అంటున్నా, చెప్పండి. కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద కావచ్చు, లేదా ఇతరత్ర కావచ్చు, మీకు ఎక్కడైనా తక్కువ వచ్చినాయని కనుక ప్రూవ్ చేస్తే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. ప్రతిపక్ష పార్టీలకి ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా, ప్రజలకు సంబంధించిన పనుల విషయంలో జాప్యం జరిగినా ఎలుగెత్తి చాటేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోయినాయి. నేను కట్టుకోనా, నాది డబుల్ బెడ్రూమ్ అని చెప్పి 5,04,000 రూపాయలు, 5,05,000 రూపాయలు రూరల్ ఏరియాకి, 7 లక్షల దాకా అర్బన్ ఏరియాకి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకున్నామని చెప్పిండు. అంటే కేసీఆర్ గారు 2016 తర్వాత ఎక్కడ కూడా ₹1 కేంద్ర ప్రభుత్వం ఇస్తానకు డబ్బులు తెచ్చుకోలేదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ కోరుతుంది, కానీ దానికి సంబంధించిన ఫార్మేట్ కానీ ఇక్కడ ఒక ఇందిరమ్మ కమిటీలను ఇచ్చిన ఇళ్ళ కోసం. అంటే ఇందిరమ్మ కమిటీలే సెలెక్షన్ చేస్తాడట, అలకేట్ చేస్తాడట, ఇందిరమ్మ బొమ్మనే వేస్తాడట తప్ప పైసలు కేంద్రానికి కావాలి, వాళ్ళ పేరే పెడతా అని చెప్తే మేమన్నాం, పేరు ఎవరిదైనా పెట్టుకునే సార్, కానీ తెలంగాణకు మాత్రం పేదవాళ్ళకి ఇల్లు కావాలని చెప్పడం జరిగింది. ఇట్లా పార్లమెంట్ సమావేశాల ముందు 17 మంది ఎంపీలను వాళ్ళు మీటింగ్ పిలిచిండ్రు. నేను కొండా విశ్వేశ్వరరెడ్డి గారు